Hey all, welcome back to my channel. So in today's video we are going to discuss about Verilog tutorial. So ఈ ఈ ట్యుటోరియల్లో మనం ఎంటైర్ కాన్సెప్ట్స్ ఆఫ్ వెరిలాగ్ ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసి డిస్కస్ చేసుకోబోతున్నాము. రైట్, సో కమింగ్ టు ద బిఫోర్ గోయింగ్ ఇన్ టు హెచ్డిఎల్స్ అంటే ఏంటి? సో వెరిలాగ్ అనేది ఒక హెచ్డిఎల్. సో మనం బిఫోర్ హెచ్డిఎల్స్ అంటే ఏంటి తెలుసుకునే ముందు ఫస్ట్ ఒకసారి విఎల్ఎస్ఐ డిజైన్ ఫ్లో ఎలా ఉంటుందో చూద్దాము. సో కమింగ్ టు విఎల్ఎస్ఐ డిజైన్ ఫ్లో. సో ఒక డిజైన్ ఫ్లో అంటే ఏంటంటే మనం ఒక చిప్ డిజైన్ చేసే ముందర కొన్ని స్టెప్స్ ఫాలో అవుతాం. లైక్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అలాగే ఒక చిప్ మన చేతిలోకి వచ్చే ముందర అది ఎన్ని స్టెప్స్ అండర్గో అవుతుంది అనేది విల్ కాల్ ఇట్ యాజ్ డిజైన్ ఫ్లో. ఓకే, సో ఇన్ డిజైన్ ఫ్లో ఫస్ట్ వచ్చేసి స్పెసిఫికేషన్. స్పెసిఫికేషన్ అంటే ఏంటంటే రిక్వైర్మెంట్స్. ఓకే, మనం ఒక చిప్ డిజైన్ చేస్తున్నప్పుడు ఆ చిప్కి సంబంధించి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, లైక్ దాని పవర్ ఎంత, లైక్ అది ఎందుకు యూజ్ చేస్తున్నాం, అసలు అది ఎందుకు డిజైన్ చేస్తున్నాం. సో ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ కలిపి మనం స్పెసిఫికేషన్స్ అంటాం. ఓకే, సో బేస్డ్ ఆన్ ది స్పెసిఫికేషన్స్, ఈ రిక్వైర్మెంట్స్ని బట్టి ఓకే ఆర్టిఎల్ డిజైన్ ఇంజనీర్ అనేది వెరిలాగ్లో కోడ్ రాస్తారు. రైట్, సో ఈ కోడ్ని సిమ్యులేట్ చేస్తాం. నెక్స్ట్ సిమ్యులేట్ చేశాక దెన్ ఇట్ గోస్ ఫర్ వెరిఫికేషన్. సో ఈ వెరిఫికేషన్లో ఏం జరుగుతుందంటే వెరిఫికేషన్ ప్రాసెస్లో సో బేస్డ్ బై యూజింగ్ సర్టెన్ లాంగ్వేజెస్ లైక్ సిస్టమ్ వెరిలాగ్, యూనివర్సల్ వెరిఫికేషన్ మెథడాలజీ కాన్సెప్ట్స్ యూజ్ చేసి మనం ఈ వెరిఫికేషన్లో మన ఆర్టిఎల్ డిజైనర్ పంపించిన కోడ్ని వెరిఫై చేస్తాం. ఎలా వెరిఫై చేస్తాం? వెరిఫికేషన్ ఇంజనీర్ కొన్ని టెస్ట్ బెంచ్, ఈ పర్టికులర్ ఆర్టిఎల్ డిజైన్కి టెస్ట్ బెంచ్ కోడ్ రాస్తారు. సో ఈ టెస్ట్ బెంచ్ కోడ్లో మనం సర్టెన్ ఇన్పుట్స్ పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యాడర్ డిజైన్ చేస్తున్నాం అనుకున్నాం. సో ఈ యాడర్కి సంబంధించి అది ఏ పర్పస్, అసలు యాడర్ దేనికి యూజ్ చేస్తాం? యాడ్ చేయడానికి. సో దానికి తగ్గట్టు మనం ఇన్పుట్స్ పంపిస్తాం. లైక్ సమ్ 2 అండ్ 2, ఒక 2 అండ్ 2 అని 2 ఇన్పుట్స్ పంపించాం. సో మనం ఎలాంటి అవుట్పుట్ని ఎక్స్పెక్ట్ చేయగలం? లైక్ 2 అండ్ 2 అని ఇస్తే అది 4 అని మనకి అవుట్పుట్ పంపించాలి. సో ఇదే విధంగా ఎన్ని పాసిబుల్ సెనారియోస్లో మనం ఇన్పుట్ పంపించినా సరే అది మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ పంపించాలి. అలా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ పంపిస్తేనే అది బగ్ ఫ్రీ పర్టికులర్ డిజైన్ కోడ్. ఒకవేళ అలా కాకుండా మనం కొన్ని డిఫరెంట్ సినారియోస్లో పంపిస్తున్నప్పుడు అది మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్స్ని రీచ్ అవ్వలేదంటే సో దేర్ మే బి బగ్. సో ఈ వెరిఫికేషన్ ఇంజనీర్ అగైన్ ఏం చేస్తారు? దీన్ని మళ్ళీ ఆర్టిఎల్ డిజైనర్కి పంపిస్తారు. సో అగైన్ ఆర్టిఎల్ డిజైనర్ ఆ కోడ్ని వెరిఫై చేసి ఏమైనా బగ్స్ ఉంటే వాటిని రిమూవ్ చేసి అగైన్ అండర్గో సిమ్యులేషన్, అగైన్ వెరిఫికేషన్. సో ఈ కంటిన్యూస్ ప్రాసెస్ అంటిల్ యువర్ పర్టికులర్ డిజైన్ ఈస్ బగ్ ఫ్రీ, పర్టికులర్ డిజైన్ కోడ్ ఈస్ బగ్ ఫ్రీ. ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. సో ఆఫ్టర్ వెరిఫికేషన్ అప్పుడు మనకి ఫిజికల్ డిజైన్ ఇన్ ద సెన్స్ యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద చిప్ అనేది ఇక్కడ అండర్గో అవుతుంది. సో ఆఫ్టర్ ఫిజికల్ డిజైన్ యూ విల్ బి గోయింగ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్ అండ్ టెస్టింగ్. ఓకే, సో ఇది అంటే ఒక చిప్ డిజైన్ చేసే ముందు ఇన్ని స్టెప్స్ అనేది మనం చూడొచ్చు. రైట్, సో ఫ్రమ్ స్పెసిఫికేషన్ ఇక్కడ చూసుకుంటే మనం స్పెసిఫికేషన్ నుంచి ఆర్టిఎల్ డిజైన్, సిమ్యులేషన్, వెరిఫికేషన్. సో ఈ అన్నీ కూడా మనం కోడింగ్ యూజ్ చేసి చేస్తాము. వెరాజ్ ఫిజికల్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్ అండ్ టెస్టింగ్ అనేది ఒక హార్డ్వేర్, ఒక చిప్ అనేది డిజైన్ చేయడానికి వీటిని మనం యూజ్ చేస్తాం. సో సిమిలర్లీ ఇక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ దిస్ డిజైన్ ఫ్లో, లైక్ కోడింగ్ అనేది ఒక పార్ట్, అలాగే హార్డ్వేర్ అనేది ఒక పార్ట్ కింద డివైడ్ చేయబడింది. దాన్నే మనం విఎల్ఎస్ఐలో ఫ్రంట్ ఎండ్ ఆఫ్ విఎల్ఎస్ఐ అండ్ బ్యాక్ ఎండ్ ఆఫ్ విఎల్ఎస్ఐ అంటాం. సో ఫ్రంట్ ఎండ్ ఆఫ్ విఎల్ఎస్ఐలోకి ఏమొస్తాయంటే బేసికల్గా డిజైనింగ్ అండ్ టెస్టింగ్ పార్ట్, అంటే ఆర్టిఎల్ ఇంజనీర్ అండ్ వెరిఫికేషన్ ఇంజనీర్. సో ఆర్టిఎల్ కోడింగ్, సిమ్యులేషన్ అండ్ వెరిఫికేషన్. సో ఇవన్నీ కూడా మనకి ఫ్రంట్ ఎండ్ ఆఫ్ విఎల్ఎస్ఐలోకి వస్తాయి. కమింగ్ టు ద బ్యాక్ ఎండ్ ఆఫ్ విఎల్ఎస్ఐ మనకి నార్మల్గా ఫ్యాబ్రికేషన్ పార్ట్, అంటే మనం చిప్ డిజైన్ చేయడానికి హార్డ్వేర్ అంతా ఏం కావాలి అనేది మనం బ్యాక్ ఎండ్లో చూస్తామన్నమాట. సో ఇది అబౌట్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఆఫ్ విఎల్ఎస్ఐ. సో బేసికల్గా ఫ్రంట్ ఎండ్ అంటే కోడింగ్ ఆఫ్ విఎల్ఎస్ఐ అండ్ బ్యాక్ ఎండ్ ఈజ్ నథింగ్ బట్ హార్డ్వేర్ ఆఫ్ విఎల్ఎస్ఐ. వీ కెన్ కాల్ ఇట్ లైక్ దట్. ఓకే, సో ఇది ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఆఫ్ విఎల్ఎస్ఐ. సో మీరు ఒకవేళ ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్, లైక్ ఫ్రంట్ ఎండ్ విఎల్ఎస్ఐ ఇంజనీర్ కావాలనుకుంటే యూ కెన్ ఫైండ్ ఆపర్చునిటీస్ ఇన్ దీస్ పర్టికులర్ డొమైన్స్. ఓకే, ఈ డొమైన్స్లో మీరు
మీ ఫ్యూచర్‌ని డిజైన్ చేసుకోవచ్చు. అలాగే ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్యాక్ ఎండ్ ఆఫ్ వీఎల్ఎస్ఐ, దెన్ యూ కెన్ గో ఫర్ దీస్ పర్టిక్యులర్ ఆపర్చునిటీస్. ఓకే. సో, మోస్ట్‌లీ బ్యాక్ ఎండ్‌తో కంపేర్ చేస్తే ఫ్రంట్ ఎండ్‌లో ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయి. అండ్ అలాగే పే కూడా స్లైట్‌లీ బెటర్ దాన్ దట్ ఆఫ్ బ్యాక్ ఎండ్. ఓకే. బట్ ఎయిదర్ ఇఫ్ ఇట్ ఈస్ అ ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్, బోత్ లైక్ ఫ్రంట్ ఎండ్ ఇంజినీర్ అయినా, బ్యాక్ ఎండ్ ఇంజినీర్ అయినా సరే వీఎల్ఎస్ఐలో you can expect a lot of growth. So that is why if you are a VLSI aspirant, please consider subscribing to the channel and also follow me on all my social media handles. ఓకే. సో, నేను ప్రతిరోజు కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, యూ కెన్ చెక్ ఆన్ టు ఆల్ మై వీడియోస్. రైట్. సో, దిస్ ఈస్ అబౌట్ ద బేసిక్స్ ఆఫ్ బిఫోర్ గోయింగ్ ఇంటూ హెచ్డిఎల్. ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్ బేసిక్స్ ఆఫ్ విఎల్ఎస్ఐ. సో, నౌ మీరు ఒక ఫ్రంట్ ఎండ్ విఎల్ఎస్ఐ ఇంజినీర్ కావాలనుకుంటే యూ షుడ్ హ్యావ్ సర్టెన్ స్కిల్స్. ఓకే. సో, మీరు కొన్ని కోర్సెస్ అనేవి చేయాలి. అందులో ఫస్ట్ వచ్చేసి వెరిలాగ్. ఓకే. ఎయిదర్ వెరిలాగ్ హెచ్‌డీఎల్ లేదా వీహెచ్‌డీఎల్, ఈ రెండాట్లో ఏదో ఒక హెచ్‌డీఎల్ అనే దాని మీద మీకు గ్రిప్ ఉండాలి. దెన్ అలాగే మీరు వెరిఫికేషన్, ఓకే. ఒక డిజైనర్, ఒక ఆర్‌టీఎల్ కోడ్ డిజైనర్ కావాలి అనుకుంటే మీకు వెరిలాగ్ హెచ్‌డీఎల్ అప్ టు బాటమ్ కంప్లీట్‌గా తెలిసుండాలి. అలాగే ఇఫ్ యూ వాంట్ టు గో ఇంటూ వెరిఫికేషన్ డొమైన్, ఓకే. డిజైన్ అండ్ వెరిఫికేషన్. సో, డిజైనర్ ఆర్ వెరిఫికేషన్ డొమైన్ దేంట్లోకి వెళ్ళాలన్నా యూ షుడ్ కంపల్సరీ వెరిలాగ్ హెచ్‌డీఎల్ తెలియాలి. సిస్టమ్ వెరిలాగ్ హెచ్‌డీఎల్ అనే 2 లాంగ్వేజెస్ తెలియాలి. అండ్ బేస్డ్ ఆన్ సిస్టమ్ వెరిలాగ్ యూ విల్ బి హ్యావింగ్ ఫర్ యూనివర్సల్ వెరిఫికేషన్ మెథడాలజీ. ఓకే. సో, ఈ 3 మీకు కంపల్సరీ తెలిసుండాలి ఇఫ్ యూ ఆర్ ఎ ఫ్రెషర్. ఓకే. మీరొక వీఎల్ఎస్ఐ ఫ్రంట్ ఎండ్ డొమైన్‌లోకి మీ ఫ్యూచర్‌ని క్రియేట్ చేసుకుందామంటే ఈ 3 మీకు ఖచ్చితంగా తెలిసుండాలి. సో, కమింగ్ టు హెచ్‌డీఎల్స్. హెచ్‌డీఎల్స్ అంటే ఏంటసల? ఫస్ట్‌లీ ఇప్పటి వరకు మనం వీఎల్ఎస్ఐ డిజైన్ ఫ్లోలో మీకు చెప్పాను ఆల్రెడీ. అంతా కోడింగ్ పార్ట్స్. ఈ కోడింగ్ అంతా మనం ఎలా చేస్తాం? ఒక లాంగ్వేజ్ ఉండాలి కోడింగ్‌కి. సో, అదే లాంగ్వేజ్ మనం ఇన్ వీఎల్ఎస్ఐ మనం దాన్ని హెచ్‌డీఎల్స్ అంటాం. సో, హెచ్‌డీఎల్ అంటే ఏంటంటే హార్డ్‌వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. ఓకే. దాని నేమ్ నుంచే చెప్తుంది. సో, ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ సంథింగ్. ఏం డిస్క్రైబ్ చేస్తుంది? సో, మనం ఒక డిజైన్ చేస్తే ఆ డిజైన్ యొక్క స్ట్రక్చర్, బిహేవియర్, ఇవన్నీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక లాంగ్వేజ్‌ని ఫార్మ్ చేస్తున్నాం. అదే హెచ్‌డీఎల్. సో, మనం ఒక సింపుల్ లాంగ్వేజ్‌లో మాట్లాడాలంటే హెచ్‌డీఎల్ అనేదేంటంటే మనం ఏదైతే డిజైన్ హార్డ్‌వేర్‌గా చేద్దామనుకుంటున్నామో దాన్ని ఒక లాంగ్వేజ్‌గా కన్వర్ట్ చేసి, ఒక కోడ్‌గా కన్వర్ట్ చేసి రాస్తున్నాం. థాట్ ఈస్ కాల్డ్ హెచ్‌డీఎల్. ఓకే. సో, ఆఫ్‌కోర్స్ లాంగ్వేజ్ కనుక అదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజే. బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి, నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌కి, హెచ్‌డీఎల్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే హెచ్‌డీఎల్ అనేది మనం ఒక హార్డ్‌వేర్‌ని డైరెక్ట్ కన్వర్ట్ లైక్ మనం ఏ కోడ్ రాస్తున్నామో అదే కోడ్‌ని వాళ్ళు హార్డ్‌వేర్‌గా కన్వర్ట్ చేస్తారు. ఒక బ్యాక్ ఎండ్ ఇంజినీర్ మనం ఏదైతే ఫ్రంట్ ఎండ్ ఇంజినీర్ ఒక కోడ్ రాస్తున్నాడో అదే కోడ్‌ని వాళ్ళు బ్యాక్ ఎండ్‌లో ఒక సర్క్యూట్ కింద మారుస్తారు. ఇది హెచ్‌డీఎల్ అంటే. బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేదేంటి? ఒక సాఫ్ట్‌వేర్‌ని బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో, దీన్ని కంప్లీట్‌గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అనలేం. జస్ట్ ఇట్ ఈస్ అ హార్డ్‌వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. ఓకే. వి ఆర్ హావింగ్ వేరియస్ అడ్వాంటేజెస్ ఇన్ హెచ్‌డీఎల్స్. హెచ్‌డీఎల్స్ అనేలో మనకి వై వి ఆర్ యూజింగ్ లైక్ హెచ్‌డీఎల్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే బికాజ్ దేర్ ఆర్ మెనీ అడ్వాంటేజెస్. సో, అందులో కొన్ని అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ థింగ్ రీయూజబిలిటీ. బికాజ్ ఇట్ ఈస్ కోడింగ్. కోడింగ్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పార్ట్ ఆఫ్ కోడ్ రాసి, అదే కోడ్‌ని మనం ఎన్ని ఫైల్స్‌లో అన్నా యూజ్ చేయొచ్చు. అవునా గదా! సో, బేసికల్లీ ఇట్లా ఉన్నప్పుడు రీయూజబిలిటీ అనేది ఎప్పుడైతే ఉందో మనకి ఫ్లెక్సిబిలిటీ పెరిగిపోతుంది. అంటే ఏంటి మనం ఒకే పీస్ ఆఫ్ కోడ్ రాసి దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో, డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్‌లో మనం ఇంక్లూడ్ చేయొచ్చు. సో, దీనివల్ల ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అండ్ అలాగే కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. ఎందుకంటే కాస్ట్ కూడా రెడ్యూస్ అయిపోతుంది. అండ్ అలాగే ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ హెచ్‌డీఎల్ ఈస్ బెటర్ సిమ్యులేషన్. ఓకే. మనం సిమ్యులేషన్ చేస్తున్నప్పుడు అంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ డిజైన్ ఫ్లోలో చూసారు. సో, ఆఫ్టర్ ఆర్‌టీఎల్ డిజైనర్ విల్ బి డిజైనింగ్ ద కోడ్. దెన్ అప్పుడు మనం సిమ్యులేషన్‌కి వెళ్తాం. సో, ఎప్పుడైతే సిమ్యులేషన్‌కి వెళ్ళిందో ఈ సిమ్యులేషన్ అనేది హెచ్‌డీఎల్ లాంగ్వేజ్‌లో చాలా ఈజీగా జరుగుతుంది. అండ్ అలాగే చాలా యాక్యురసీ ఎక్కువుంటుంది. యాక్యురసీ అంటే చాలా ఈజీగా బగ్స్‌ని కనుక్కోగలదు. అండ్ వన్స్ సిమ్యులేషన్ చేసినప్పుడు ఏదైనా బగ్ వచ్చిందంటే వి
కెన్ ఈజీలీ రెక్టిఫై దట్. మనం దాన్ని ఈజీగా మోడిఫై చేయొచ్చు, రెక్టిఫై చేయొచ్చు. సో దట్ ఏమవుతుంది, మనం పీడీకి వెళ్ళేలోగా అంటే ఆల్రెడీ ఫిజికల్ డిజైన్ చేసేలోగానే మనం మన ఎంటైర్ చిప్‌ని బగ్ ఫ్రీగా చేయొచ్చు. సో దట్ ఏమవుతుంది, బ్యాక్ ఎండ్ ఇంజినీర్స్‌కొచ్చేసరికి ఆల్రెడీ మనం మాక్సిమం అన్ని ఎర్రర్స్ రెక్టిఫై చేసేసి ఉంటాం కనుక ఫ్రంట్ ఎండ్‌లో, బ్యాక్ ఎండ్ ఇంజినీర్స్‌కొచ్చేసరికి రెక్టిఫై చేయడం తక్కువవుతుంది. సో దట్ ఏంటి, వాళ్ళకి కాస్ట్ ఎఫెక్టివ్‌గా ఉంటుంది. వాళ్ళకి ఎందుకంటే వన్స్ చిప్ డిజైన్ అయిందంటే అందులో మోడిఫికేషన్స్ చేయడం చాలా కష్టం. కంపేర్ టు కోడ్‌లో మోడిఫై చేయడం ఈజీ. కంపేర్ టు దట్ ఆఫ్ యాక్చువల్ ఫిజికల్ డిజైన్ ఆఫ్ చిప్‌లో మోడిఫై చేయడం కన్నా. సో దట్ ఈస్ వై ఎక్కువ మనం హార్డ్‌వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజెస్ అనేవి వీటికి ఎక్కువ దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ వి కెన్ కాల్. ఓకే. So these are about advantages of HDLs. Now coming to Verilog HDL introduction. So నేను ఆల్రెడీ ముందే చెప్పాను, either you should know Verilog HDL or VHDL. Both are hardware description languages. సో ఇందులో మనం ఎక్కువ మాక్సిమం 70 to 80% ఆఫ్ కంపెనీస్ వెరిలాగ్ హెచ్డిఎల్ ఆప్ట్ చేస్తాయి. మెయిన్ రీజన్ ఏంటంటే వెరిలాగ్ హెచ్డిఎల్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది చాలా మందికి. ఎందుకంటే ఇందులో సింటాక్సెస్ మనం చూసుకుంటే చాలా ఫెమిలియర్‌గా ఉంటాయి అదర్ లాంగ్వేజెస్‌కి. లైక్ సి లాంగ్వేజెస్‌కి చాలా ఫెమిలియర్‌గా ఉంటది వెరిలాగ్ హెచ్‌డిఎల్. బట్ ఇన్ థట్ ఇట్ డజంట్ మీన్ దట్ సి లాంగ్వేజ్ తెలియకపోతే వెరిలాగ్ హెచ్‌డిఎల్ తెలీదని కాదు. యాస్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, వెరిలాగ్ హెచ్‌డిఎల్ అనేది చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే వెరిలాగ్ అనేది ఈస్ ద కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. సో అన్ని కీవర్డ్స్ మనం చూసుకుంటే వెరిలాగ్ హెచ్‌డిఎల్‌లో అన్ని లోవర్ కేస్‌లోనే ఉంటాయి. సో యాస్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఇట్స్ సింటాక్స్ ఈస్ సిమిలర్ టు సి. ఓకే. అండ్ దెన్ ఇక్కడ ఏంటంటే వెరిలాగ్ హెచ్‌డిఎల్‌లో మనం ఒక డిజైన్ చేసినప్పుడు, ఒక కోడ్ రాస్తున్నప్పుడు ఆ కోడ్‌ని 4 డిఫరెంట్ స్టైల్స్‌లో రాయొచ్చు. సో మనం ఆ కోడింగ్ స్టైల్‌ని 4 డిఫరెంట్ స్టైల్స్‌లో రాస్తాం కదా! దాన్నే మనం అబ్స్ట్రాక్షన్ లెవెల్స్ అంటాం. సో మనం వెరిలాగ్ హెచ్‌డిఎల్‌లో 4 అబ్స్ట్రాక్షన్ లెవెల్స్ ఉంటాయి. అంటే నథింగ్ బట్ ఒక కోడ్‌ని 4 డిఫరెంట్ స్టైల్స్‌లో రాయగలం. అందులో ఫస్ట్ వచ్చేసి స్విచ్ లెవెల్, అండ్ సెకండ్ వచ్చేసి గేట్ లెవెల్, థర్డ్ వచ్చేసి డేటా ఫ్లో లెవెల్, అండ్ ఫోర్త్ వచ్చేసి బిహేవియరల్ లెవెల్. సో ఇన్ దిస్ వే మనం ఈ 4 డిఫరెంట్ లెవెల్స్‌లో మనం మన అబ్స్ట్రాక్షన్ లెవెల్స్‌ని, మన కోడ్‌ని మనం డిజైన్ చేసుకోగలం. మాడ్యూల్ రిప్రజెంటేషన్. సో మాడ్యూల్ అంటే ఏంటి? బిఫోర్ గోయింగ్ ఇంటూ వెరిలాగ్ హెచ్‌డిఎల్, అసలు వెరిలాగ్ హెచ్‌డిఎల్ కోడ్‌ని ఎలా రాస్తున్నాం? ఎలాగా డిజైన్ చేస్తున్నాం అనేది మనకి తెలియాలి. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏ కోడ్ రాసినా వెరిలాగ్ హెచ్‌డిఎల్‌లో ఆ కోడ్ అనేది మనం వితిన్ మాడ్యూల్ అండ్ ఎండ్ మాడ్యూల్ రాస్తాం. సో బేసికల్‌గా ఏంటంటే మనం ఏ కోడ్‌ని బిల్డ్ చేసినా, ఎలాంటి కోడ్‌ని బిల్డ్ చేసినా సరే అది మనం వితిన్ మాడ్యూల్ అండ్ ఎండ్ మాడ్యూల్ చేస్తాం. అందుకే దీన్ని బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఇన్ వెరిలాగ్. సో మీరు ఎంటైర్ కోడ్ యూ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్, లైక్ మీ ఒక కోడ్‌లో ఎన్ని మాడ్యూల్స్ అన్నా ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్ యూ ఆర్ రైటింగ్, మీరు ఏ కోడ్ రాస్తున్నా అది వితిన్ మాడ్యూల్ అండ్ ఎండ్ మాడ్యూల్ రాయాలి. సో దిస్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ దిస్ మాడ్యూల్ అండ్ ఎండ్ మాడ్యూల్. ఓకే. సో ఇక్కడ చూస్తే మీరు ఎంఓడియుఎల్ మాడ్యూల్ అండ్ ఎండ్ మాడ్యూల్ అనే మధ్యలో మీరు ఎలాంటి ఇంప్లిమెంటేషన్, మీ ఎనీ కోడ్ అనేది దీంట్లో రాయొచ్చు. సో ప్రతి మాడ్యూల్‌కి ఒక ఇండివిడ్యువల్ నేమ్ ఉంటుంది. అండ్ అలాంగ్ విత్ ఇట్ విత్ ఇన్ ద పారాంథసిస్ అనే దాంట్లో మీరు పోర్ట్స్, ఎలాంటి పోర్ట్స్ లైక్ ఇన్పుట్ పోర్ట్సా, అవుట్పుట్ పోర్ట్సా, ఎలాంటి నేమ్స్ ఇవన్నీ కూడా మనం డిజైన్ చేస్తాము. ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ మాడ్యూల్. ఒక ఎగ్జాంపుల్ లైక్ మాడ్యూల్ ఎలా రాస్తాం అనే దానికి ఇది ఒక స్మాల్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ సీ, ఇక్కడ మాడ్యూల్ విత్ ఇన్ మాడ్యూల్ అండ్ ఎండ్ మాడ్యూల్ ఐఎమ్ డిజైనింగ్ ఎ ఫుల్ యాడర్ సర్క్యూట్. ఒక ఫుల్ యాడర్ సర్క్యూట్ డిజైన్ చేస్తే మనం అది విత్ ఇన్ మాడ్యూల్ అండ్ ఎండ్ మాడ్యూల్‌లో, సో ప్రతి మాడ్యూల్‌కి నేను చెప్పినట్టు ఫస్ట్ ఒక ఇండివిడ్యువల్ నేమ్ ఉంటుంది లైక్ ఫుల్ యాడర్ ఎస్. ఓకే. సో విత్ ఇన్ ద ఫుల్ యాడర్ ఎస్ యూ విల్ బి హ్యావింగ్ పోర్ట్స్. ఓకే. ఎయిదర్ ఏ ఇన్పుట్ పోర్టా, అవుట్పుట్ పోర్టా అనేది మనం ఫస్ట్ మెన్షన్ చేస్తాం. అండ్ దెన్ ఇంప్లిమెంటేషన్ అంటే మొత్తం మన లాజిక్ అంతా విత్ ఇన్ ద మాడ్యూల్ అండ్ ఎండ్ మాడ్యూల్. ఆఫ్టర్ డిక్లేరింగ్ పోర్ట్స్, పోర్ట్ డిక్లరేషన్ తర్వాత మనం మొత్తం లాజిక్ అంతా ఇక్కడ రాస్తాం. ఓకే. సో ఇలా మనం ఒక కోడ్‌ని డిజైన్ చేసుకుంటాం. సో మనం ఏ కోడ్ రాసినా సరే ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది అది ఏదన్నా సరే వితిన్ మాడ్యూల్ అండ్ ఎండ్ మాడ్యూల్ ఉండాలి. రైట్? నౌ మాడ్యూల్ ఇన్‌స్టాన్షియేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ మాడ్యూల్. సో మాడ్యూల్ ఇన్‌స్టాన్షియేషన్ అంటే ఏంటంటే నేను ఆల్రెడీ బిఫోర్ అడ్వాంటేజెస్ ఆఫ్ హెచ్‌డిఎల్స్‌లో చెప్పాను. లైక్ ఫస్ట్ వచ్చేసి అడ్వాంటేజ్ రీయూజబిలిటీ. సో రీయూజబిలిటీ అంటే ఏంటి? మనం ఒక కోడ్‌ని వేరే ఒక ఫైల్‌లో కావాలంటే ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్‌కి కాపీ చేసుకోవచ్చు. అలాగే ఒకే ఫైల్‌లో కూడా మనం కావాలనుకుంటే
ఆ కోడ్‌కి ఒక కాపీ క్రియేట్ చేసి లైక్ ఆ మాడ్యూల్‌కి ఒక కాపీ క్రియేట్ చేసి మనం ఎక్కడ కావాలంటే దాన్ని ఇన్‌స్టాన్షియేట్ చేయొచ్చు. దాన్ని మాడ్యూల్ ఇన్‌స్టాన్షియేషన్ అంటారు. ఇన్‌స్టెన్సెస్ అంటే ఇన్‌స్టెన్సెస్ అంటే ఏంటి? కాపీస్ బేసికల్‌గా. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక పేరెంట్ మాడ్యూల్‌కి ఒక కాపీ క్రియేట్ చేసి ఆ కాపీని మనం ఎక్కడ కావాలంటే అక్కడ మన కోడ్‌లో మనం అంటే క్రియేట్ చేయొచ్చు. సో, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. హియర్ ఇఫ్ యూ సీ నేనొక హాఫ్ యాడర్ కోడ్ రాస్తున్నాను. సో, ఇది నా హాఫ్ యాడర్ కోడ్. ఓకే. సో, మాడ్యూల్ హాఫ్ యాడర్ ఇది నా మాడ్యూల్ యొక్క నేమ్ హాఫ్ యాడర్. ఓకే. వితిన్ దిస్ నేను నా హాఫ్ యాడర్ కోడ్ రాశాను. నౌ నేనొక ఫుల్ యాడర్ డిజైన్ చేయాలనుకుంటున్నాను. ఎలాంటి ఫుల్ యాడర్ డిజైన్ చేయాలనుకుంటున్నాను? 2 హాఫ్ యాడర్స్ యూజ్ చేసి ఒక ఫుల్ యాడర్ డిజైన్ చేయాలనుకుంటున్నాను. సో, ఇక్కడేమవుతుంది ఒక హా ఒక ఫుల్ యాడర్ మనం 2 హాఫ్ యాడర్స్‌ని డిజైన్ చేయాలనుకుంటే నార్మల్‌గా మనం అసలు ఏ ఇన్‌స్టాన్షియేషన్స్ ఎలాంటివి లేని ఒక కోడ్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తే ఎలా రాయొచ్చు? నార్మల్‌గా ఒక 2 హాఫ్ యాడర్స్‌కి 2 డిఫరెంట్ హాఫ్ యాడర్ కోడ్స్ రాసి అండ్ వాటిని మళ్ళా మనం ఆర్ గేట్‌తోని మనం యాడ్ చేయొచ్చు. అంతే కదా! నార్మల్‌గా చేసేదైతే. సో, బేసికల్‌గా వెరిలాగ్‌లో మనకి వేరే విధంగా లైక్ ఇన్‌స్టాన్షియేషన్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ మనం ఒక్క హాఫ్ యాడర్‌కి కోడ్ రాస్తే సరిపోతుంది. సో, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ హాఫ్ యాడర్ కోడ్ ఉంది కదా! ఈ హాఫ్ యాడర్ కోడ్‌ని మనం ఇక్కడ ఫస్ట్ రాస్తాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఫస్ట్ ఒక హాఫ్ యాడర్ కోడ్ రాస్తాం. ఓకే. ఇది మన హాఫ్ యాడర్ కోడ్. సో, ఈ హాఫ్ యాడర్ కోడ్‌ని రాసాక నెక్స్ట్ మనం ఫుల్ యాడర్ కోడ్ రాస్తాం. ఓకే. సో, ఇఫ్ యూ సీ ఇది మన ఫుల్ యాడర్ కోడ్. ఓకే. ఇక్కడ ఫుల్ యాడర్‌లో మనకి ఏమేమి ఇన్‌పుట్స్ ఉన్నాయి? ఏ, బి, సి ఇన్ ఇన్‌పుట్స్, అవుట్‌పుట్స్, సమ్ క్యారీ. ఫైన్. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ హాఫ్ యాడర్ యొక్క నేమ్‌తో ఓకే. ఒక ఒక కాపీ క్రియేట్ చేస్తున్నాం. ఎలా క్రియేట్ చేస్తున్నాం? సో, హాఫ్ యాడర్ అంటే మన మాడ్యూల్ నేమ్. ఇది మన పేరెంట్ మాడ్యూల్. అవునా కాదా? సో, ఈ పేరెంట్ మాడ్యూల్‌కి మనం ఒక కాపీ క్రియేట్ చేస్తున్నాం. ఓకే. కాపీ క్రియేట్ చేసి దాంట్లో మనకు కావాల్సిన ఇన్‌పుట్స్, అవుట్‌పుట్స్ కనెక్షన్స్ ఇచ్చుకుంటున్నాం. ఇప్పుడు చూస్తే ఈ హాఫ్ యాడర్‌కి కనెక్షన్స్ వేరేగా ఉన్నాయి. ఈ హాఫ్ యాడర్‌కి కనెక్షన్స్ వేరేగా ఉన్నాయి. ఎందుకని? బికాజ్ ఇది మన ఫస్ట్ హాఫ్ యాడర్. సో, దీనికి కనెక్షన్స్ ఏ, బి, సి. అలాగే మన సెకండ్ హాఫ్ యాడర్‌కి కనెక్షన్స్ ఇక్కడి నుంచి ఉన్నాయి. అవునా కాదా? సో, బేస్డ్ ఆన్ ద కనెక్షన్స్ అనేవి మనం ఇక్కడ చూస్తే మనకు లాజిక్ సేమ్ ఇక్కడ. హాఫ్ యాడర్ లాజిక్ ఇదేవైతే ఉందో అదే లాజిక్ మనకిక్కడ కూడా ఇన్‌స్టాన్షియేట్ చేస్తున్నాం. బట్ ఏం చేస్తున్నాం 2 డిఫరెంట్ హాఫ్ యాడర్స్‌ని మనం 2 కాపీస్ క్రియేట్ చేయడం వల్ల ఓకే. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక క్వెషన్ పేపర్. ఓకే. ఒక ఒరిజినల్ క్వెషన్ పేపర్‌కి మనం జెరాక్స్ కాపీస్ తీసుకుంటాం. ఓకే. అది మనం ఒక 3 డిఫరెంట్ పర్సన్స్‌కి ఆన్సర్ చేయమని ఇచ్చినప్పుడు 3 డిఫరెంట్ పర్సన్స్ 3 డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తారు. అవునా కాదా? సో, ఇన్ ద సేమ్ వే మనకి కోడ్స్ డిఫరెంట్ ఉండొచ్చు. బట్ మన కాపీ అండ్ మన లాజిక్ అనేది అందులో సేమ్ ఉంటుంది. సో, మాడ్యూల్ ఇన్‌స్టాన్షియేషన్ అంటే ఏంటంటే బేసికల్‌గా ఒక కాపీ ఒక పేరెంట్ మాడ్యూల్‌కి కాపీ క్రియేట్ చేసి దాన్ని మనం ఎక్కడన్నా ఇన్‌స్టాన్షియేట్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, అది మాడ్యూల్ ఇన్‌స్టాన్షియేషన్ అంటే ఏంటో. రైట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లెక్సికల్ టోకెన్స్. సో, లెక్సికల్ టోకెన్స్ అంటే ఏంటో బేసికల్‌గా ఏ లాంగ్వేజ్‌లో అన్నా ఒక కోడ్ బిల్డ్ చేయాలంటే దానికి సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్నే మనం టెక్నికల్‌గా సింటాక్సెస్ అంటాం. సింటాక్సెస్ అంటే ఏంటంటే, మనం ఒకవేళ సింటాక్సెస్ ఫాలో అవ్వకపోతే మనకి సిమ్యులేషన్‌లో ఎర్రర్స్ చూపిస్తాయి. సో, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని ఒక కోడ్‌ని బిల్డ్ చేయాలనుకుంటే మనం ఫస్ట్ ప్రతి సింటాక్స్‌ని కంప్లీట్‌గా తెలిసుండాలి. ఓకే. సో, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద సింటాక్సెస్ ఇన్ ఆర్డర్ టు బిల్డ్ యువర్ వెరిలాగ్ హెచ్‌డిఎల్ కోడ్. ఓకే. ఫస్ట్ వచ్చేసి వైట్ స్పేస్. వైట్ స్పేస్ అంటే ఏంటి అంటే బేసికల్‌గా మీకు మీరొక కోడ్ రాస్తున్నప్పుడు కొన్ని కీవర్డ్స్ యూజ్ చేస్తారు. ఓకే. ఏ కీవర్డ్స్ మధ్యన స్పేస్ ఉండాలి, వేటి మధ్యన స్పేస్ ఉండకూడదు. ఏది ఆహ్, లెజిటిమేట్ స్పేస్, ఏది ఇల్లెజిటిమేట్ స్పేస్. ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ ఒక కోడ్ బిల్డ్ చేసే ముందు తెలిసుండాలి. దాన్ని మనం వైట్ స్పేస్. వైట్ స్పేస్ అంటే ఏంటంటే బ్లాంక్ స్పేస్. ఓకే. ఎక్కడ స్పేస్ ఇవ్వాలి, ఎక్కడ స్పేస్ ఇవ్వకూడదు అనేది మనకు ముందే తెలిసుండాలి. రైట్? అండ్ దెన్ కమింగ్ టు కామెంట్స్. కామెంట్స్ అంటే ఏంటంటే, యూ ఆల్రెడీ నో లైక్ చాలా మందికి సి లాంగ్వేజ్ ఆల్రెడీ ఫెమిలియర్‌గా ఉంటుంది గనుక మనకు కామెంట్స్ అంటే వి మనం ఏదన్నా ఒక పార్ట్ ఆఫ్ కోడ్‌ని ఉండాలి. బట్ దాన్ని ఆ టైంలో ఎగ్జిక్యూట్ చేయకూడదు అనుకున్నప్పుడు ఏం చేస్తాం దాన్ని కామెంట్ చేసేస్తాం. సింగిల్ లైన్ కామెంట్ అయితే మనం 2 బ్లాక్ స్లాషెస్ ఇస్తే సరిపోద్ది. మల్టీ లైన్ కామెంట్ అంటే
ఇక్కడ మనం ఇట్లా ఇవ్వాలి హ్యాష్ స్టార్ స్టార్ హ్యాష్. ఓకే, సో బేసికల్గా కమెంట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే వీటి కోసం నార్మల్లీ. రైట్, నెక్స్ట్ ఆపరేటర్స్. ఆపరేటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బికాజ్ మనం ఒక లాజిక్ని బిల్డ్ చేయాలంటే ఆ లాజిక్ని బిల్డ్ చేయడానికి మనకి సపోర్ట్ చేసేవి ఆపరేటర్స్. ఓకే, సో వెరిలాగ్ అనేది ఈ వెరిలాగ్ లాంగ్వేజ్ ఇన్ని రకాల ఆపరేటర్స్ని మనం నేర్చుకుంటాం. లైక్ అర్థమెటిక్, రిలేషనల్, ఈక్వాలిటీ, లాజికల్, బిట్ వైజ్, రిడక్షన్, షిఫ్ట్, కండిషనల్, కంకాటినేషన్. ఓకే, సో ఈ ఆపరేటర్స్ అన్నిటినీ కూడా మనం తెలుసుకుంటాం లాజిక్. సో ఈ వీటన్నిటిని ఉపయోగించి ఈ ఆపరేటర్స్ అన్నిటిని ఉపయోగించే మనం మన కోడ్లో లాజిక్ని బిల్డ్ చేస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద సింబల్స్ ఫర్ ఆపరేటర్స్. వెరిలాగ్ ఆపరేటర్స్లో ఇవి అన్ని డిఫరెంట్ సింబల్స్. ఓకే, మీకు కావాలంటే ఒక స్నాప్ తీసుకోవచ్చు సో దట్ ఎప్పుడన్నా ఈజీగా రిఫర్ చేసుకోవడానికి వీలుంటుంది. అండ్ దెన్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ అంటే ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు అసైన్ అ వాల్యూ ఒక వేరియబుల్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 5 అని ఇచ్చాం. ఓకే, ఈ వాల్యూ 5 అనే వాల్యూని మనం ఒక వేరియబుల్కి అసైన్ చేసాం. సో ఈ అసైన్ చేయడానికి ఒక కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఓకే, డైరెక్ట్గా ఇట్లా అసైన్ చేసేస్తే ఏమవుతుంది, లేదా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అసైన్ చేస్తే ఏంటి డిఫరెన్స్ ఉంటుంది. సో బేసికల్గా మనం ఇలా కూడా అసైన్ చేసేయచ్చు, డైరెక్ట్ ఏ ఈక్వల్ టు 5 అని. ఇలా చేస్తే ఏమవుతుందంటే సో బేసికల్గా మనం జస్ట్ వాల్యూ ఇచ్చేస్తే అది అది అన్సైజ్డ్ డెసిమల్ కింద కన్సిడర్ చేస్తుంది. అన్సైజ్డ్ డెసిమల్ ఏంటంటే మనం ముందుగా దానికి ఏమి సైజ్ అనేది అలొకేట్ చేయలేదు. సో అన్సైజ్డ్ డెసిమల్కి డిఫాల్ట్ సైజ్ వచ్చేసి 32 బిట్. సో నువ్వు ఎయిదర్ 5 అనే వాల్యూ ఇచ్చినా ఓకే, అది మెమరీ లొకేషన్స్ 32 బిట్స్కి చేసేస్తుంది. ఓకే, అండ్ నువ్వు 5 ఇవ్వడం వల్ల యాక్చువల్గా ఇక్కడ స్పేసెస్ మాక్సిమం 3 స్పేసెస్ ఫిల్ అవుతాయి, బట్ క్రియేట్ అయింది 32 స్పేసెస్. సో దీనివల్ల ఏంటి, దేర్ ఇస్ లాట్ ఆఫ్ వేస్టేజ్ ఇన్ మెమరీ. సో దీనికన్నా బెటర్ సొల్యూషన్ ఏంటంటే మనం దానికి ఒక సైజ్ని క్రియేట్ చేయడం. ఎలా క్రియేట్ చేయగలం, సో దిస్ ఇస్ ద ఫార్మాట్ లైక్ 4. ఓకే, సైజ్ ఫస్ట్ వచ్చేసి సైజ్ అండ్ దెన్ రాడిక్స్ ఫార్మాట్ అంటే అది బైనరీ ఫార్మాట్లో ఉందా డెసిమల్ ఫార్మాట్లో ఉందా మనం ఆల్రెడీ అన్ని ముందే సిమ్యులేటర్కి చెప్పేస్తున్నాం. ఓకే, అండ్ దెన్ ద బిట్. ఓకే, దిస్ ఈజ్ మై బిట్ 1011 అనేది బిట్, ఇది 4 బిట్ అండ్ దట్ ఈస్ ఇన్ బైనరీ ఫార్మాట్. సో ఇలాగా మనం ముందే అన్ని ఇచ్చేయచ్చు. లైక్ ఇఫ్ యూ సీ హియర్ ఇది సైజ్డ్ కాన్స్టెంట్ నెంబర్ అంటే మనం ఆల్రెడీ ముందే సైజ్ రాడిక్స్ ఇవన్నీ డిక్లేర్ చేస్తే దాన్ని సైజ్డ్ కాన్స్టెంట్ నెంబర్స్ అంటారు. ఒకవేళ మనం డిక్లేర్ చేయకపోతే దాన్ని అన్సైజ్డ్ కాన్స్టెంట్ నెంబర్ అంటారు. సో అన్సైజ్డ్ కాన్స్టెంట్ నెంబర్లో ఏమవుతుంది, డిఫాల్ట్గా 32 బిట్స్ క్రియేట్ అయిపోతాయి. ఓకే, అండ్ మనం కావాలనుకుంటే అన్నోన్ అండ్ హై ఇంపిడెన్స్ వాల్యూస్ని ఇవ్వాలనుకుంటే అవి కూడా ఇట్లా ఇవ్వచ్చు లైక్ 32K హెచ్ ఎక్స్ జీ. ఓకే, అలాగే సమ్ రియల్ కాన్స్టెంట్స్ కానీ నెగిటివ్ నెంబర్స్ కానీ ఏదన్నా సరే మనం కాన్స్టెంట్స్లో ఇన్ని రకాలు ఉంటాయని చెప్తున్నాం బేసికల్గా. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటంటే నేమ్స్, దట్స్ ఇట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫంక్షన్ రాసాం, అది ఆ ఫంక్షన్ వేరే చోట కాల్ చేయాలనుకుంటున్నాం, మనకు కావాల్సింది కాల్ చేయాలంటే దానికి నేమ్ ఉండాలి. అలాగే మనం ఒక మాడ్యూల్ క్రియేట్ చేసాం, దాన్ని వేరే చోట కాపీ చేయాలనుకుంటున్నాం, కాపీ చేయాలంటే దానికి ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలంటే దానికి ఒరిజినల్ నేమ్ ఉండాలి, అవునా కదా. సో ఈ నేమ్స్ అనేవి వాటిని మనం ఐడెంటిఫైయర్స్ అంటాం. సో నేమ్స్ చేసేటప్పుడు కూడా మనం ఒక నేమ్ అనేది ఒక మాడ్యూల్కి కానీ ఒక ఫంక్షన్కి కానీ ఒక టాస్క్ కానీ దేనికన్నా ఒక నేమ్ ఇచ్చే ముందర కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి దానికి నేమ్ ఇవ్వడానికి కూడా. సో బేసికల్గా మీ నేమ్‌లో ఇవి ఏవన్నా ఉండొచ్చు. లైక్ అప్పర్ కేస్ ఏ టు జీ ఉండొచ్చు. స్మాలర్ కేస్ ఏ టు జీ ఉండొచ్చు. 0-9 వాల్యూస్ ఉండొచ్చు. ఆర్ అండర్‌స్కోర్ అండ్ డాలర్. ఈ స్పెషల్ క్యారెక్టర్స్‌లో ఈ 2 మాత్రం అలౌడ్ ఇన్ యువర్ పర్టిక్యులర్ ఐడెంటిఫైయర్స్. ఓకే, బట్ ఇందులో ఐడెంటిఫైయర్స్ డాలర్‌తో కానీ, నంబర్‌తో కానీ స్టార్ట్ అవ్వకూడదు. అలాగే ఓన్లీ నంబర్స్ ఉండకూడదు. అలాగే బిట్వీన్ ఎనీ వైట్ స్పేస్ అనేది ఉండకూడదు. అండ్ దెన్ కీవర్డ్స్ ఉంటాయి కొన్ని వెరిలాగ్‌లో కొన్ని కీవర్డ్స్ అంటే ఆల్రెడీ ఇన్‌బిల్ట్‌గా వెరిలాగ్ లైబ్రరీలో ఉంటాయి. అండ్ ఆ కీవర్డ్స్‌ని మనం మళ్ళా నేమ్స్ కింద పెట్టకూడదు. బికాజ్ అది కన్‌ఫ్యూజ్ అవుతుంది సిమ్యులేటర్ వెదర్ అది కీవర్డా లేదంటే నీ ఓన్ నేమా అనేది. సో ఐడెంటిఫైయర్స్‌కి కీవర్డ్స్ అనేది అసలది తీసుకోదు. ఓకే, అండ్ దెన్ ఐడెంటిఫైయర్స్ కేస్ సెన్సిటివ్. సో ఇది ఒక ఐడెంటిఫైయర్ నేమ్ కింద పెట్టుకోవచ్చు. నువ్వు ఇదొక ఐడెంటిఫైయర్ నేమ్ కింద పెట్టుకోవచ్చు. బికాజ్ హియర్ ఇది అప్పర్ కేస్, లోవర్ కేస్ హెచ్, ఇది అప్పర్ కేస్ హెచ్. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ ఇవి కొన్ని వాలిడ్ ఐడెంటిఫైయర్స్, ఇవి ఇన్వాలిడ్. ఎందుకని హియర్ చెప్పాను కదా ఫస్ట్
నెంబర్‌తో స్టార్ట్ అవ్వకూడదు. ఓన్లీ నంబర్స్ ఉండకూడదు. స్పెషల్ క్యారెక్టర్స్ ఓన్లీ డాలరు, అండర్ స్కోర్ మాత్రమే ఎలిజిబుల్. అండ్ దెన్ బ్లాంక్ స్పేస్ ఉండకూడదు. ఓకే. సో, ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలనుకుంటే ఓకే. అంటే మనం ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ ఫాలో అవ్వకూడదు. మనం ఒక నేమ్ పెట్టినప్పుడు అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఎస్కేప్డ్ ఐడెంటిఫైయర్స్. ఆ ఎస్కేప్డ్ ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటంటే ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వకుండా ఒక నేమ్ ఇచ్చేస్తే దాన్ని ఎస్కేప్డ్ ఐడెంటిఫైయర్ అంటాం. అది మనం ఎస్కేప్డ్ ఐడెంటిఫైయర్ కింద క్రియేట్ చేయాలి. ఎలా చేస్తాం? లైక్ ఏదన్నా ఒక నేమ్ ఇచ్చే ముందర దానికి ముందర బ్యాక్ స్లాష్ ఇచ్చామంటే సో దట్ సిమ్యులేటర్ ఓకే. అది ఎస్కేప్డ్ ఐడెంటిఫైయర్. సో, అది ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకపోయినా సిమ్యులేటర్ అనేది దాన్ని కన్సిడర్ చేయదు ఎర్రర్ కింద. ఓకే. సో, అది ఎస్కేప్డ్ ఐడెంటిఫైయర్స్ అంటే. నెక్స్ట్ కీవర్డ్స్. సో, చెప్పాను కదా ఇన్‌బిల్ట్‌గా వెరిలాగ్ లాంగ్వేజ్ హెచ్‌డీఎల్‌లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. సో, ఇవి కొన్ని కీవర్డ్స్ లైక్ ఇంకా చాలా ఎక్కువుంటాయి. బట్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్‌లీ యూజ్డ్ కీవర్డ్స్ ఇన్ వెరిలాగ్. ఓకే. సో, ఇఫ్ యూ సీ హియర్ ఈ కీవర్డ్స్ అన్నీ లోవర్ కేస్‌లోనే ఉన్నాయి. ఓకే. సో, చెప్పాను కదా! ఇందులో ఏ కీవర్డ్‌ని కూడా మనం ఐడెంటిఫైయర్ కింద మెన్షన్ చేయకూడదు. ఓకే. రైట్. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి డేటా టైప్స్. సో, డేటా టైప్స్ అంటే ఏంటంటే ఇట్ విల్ బి స్పెసిఫైయింగ్ విచ్ టైప్ ఆఫ్ వాల్యూ లైక్ మనం ఒక వేరియబుల్‌కి ఒక వాల్యూ అసైన్ చేస్తున్నామంటే అది ఎలాంటి వాల్యూ అసైన్ చేస్తున్నాం అనేది డేటా టైప్స్ ద్వారా మనం మెన్షన్ చేయొచ్చు. సో, ఈ డేటా టైప్స్‌లో మనకి చాలా రకాలున్నాయి. ఫస్ట్ వచ్చేసి 2 రకాలుగా కేటగరైజ్ చేశారు. వన్ ఈజ్ నెట్, అగైన్ రిజిస్టర్. ఓకే. అగైన్ నెట్‌లో చాలా సబ్ కేటగరీస్ ఉంటాయి. రిజిస్టర్‌లో కూడా చాలా సబ్ కేటగరీస్ ఉంటాయి. రైట్. సో, ఫస్ట్ నెట్ అంటే ఏంటో చూద్దాం. నెట్ డేటా టైప్ అంటే ఏంటంటే సో, బేసికల్‌గా మనం ఒక ఫిజికల్ డిజైన్ తీసుకున్నాం అనుకోండి. అందులోని మనం ఒక కాంపోనెంట్‌ని వేరే కాంపోనెంట్‌తో కనెక్ట్ చేయాలనుకో విల్ బి యూజింగ్ ద ఫిజికల్ వైర్. అవునా కదా! ఒక కాంపోనెంట్ ఇంకో కాంపోనెంట్‌కి లేదా ఒక పోర్ట్‌ని ఇంకొక పోర్ట్‌కి కనెక్ట్ చేయడానికి మనం వైర్స్ యూజ్ చేస్తాం ఫిజికల్‌గా. సో, మనం కోడింగ్‌కొచ్చేసరికి కూడా మనం డిజైన్ చేస్తున్నప్పుడు ఒక కాంపోనెంట్‌ని ఇంకో కాంపోనెంట్‌కి కనెక్ట్ చేయడానికి అంటే ఒక ఇన్‌పుట్‌ని ఇంకొక ఇన్‌పుట్‌కి ఇంకొక ఆహ్, కాంపోనెంట్‌కి ఇన్‌పుట్‌గా పంపడానికి మనం చేసే కనెక్షన్స్‌ని కోడింగ్‌లో మనం నెట్ డేటా టైప్ యూజ్ చేసి చేస్తాం. ఓకే. సో, నెట్ డేటా టైప్‌లో మనం కీవర్డ్ వైర్ ఓకే. నెట్ డేటా టైప్ మనం యూజ్ చేస్తున్నామంటే మనం యూజ్ చేయాల్సిన కీవర్డ్ వచ్చేసి వైర్. ఓకే. ఫ్రమ్ ద నేమ్ ఇట్‌సెల్ఫ్ యూ కెన్ సే లైక్ వైర్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ ద వాల్యూస్. సో, ఎందుకు కనెక్ట్ చేస్తాం మనం నార్మల్‌గా? కనెక్షన్ అనేది ఎందుకు? ఒక చోట నుంచి ఇంకొక చోటకి పంపించడానికి అంటే డ్రైవ్ చేయడానికి. అవునా కదా! సో, దట్ ఈస్ వై నెట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆర్డర్ టు డ్రైవ్ ద వాల్యూ. ఓకే. మనం ఏదన్నా ఒక ఇన్‌పుట్‌ని లేదా ఒక ఔట్‌పుట్‌ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి డ్రైవ్ చేయాలంటే, అప్పుడు మనం యూజ్ చేసే డేటా టైప్ వచ్చేసి నెట్. ఓకే. ఈ నెట్‌కి డిఫాల్ట్ వాల్యూ అంటే దానికి ఏ వాల్యూ మనం ఇవ్వకపోతే దాని డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఓకే. అండ్ ఆల్సో నెట్స్ అనేవి 1 బిట్ వాల్యూస్. అంటే బై డిఫాల్ట్ ఓన్లీ 1 బిట్ ఉంటది. మనం కావాలనుకుంటే విడ్త్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ బై డిఫాల్ట్ వచ్చేసి 1 బిట్ ఉంటాయి. అండ్ దీంట్లో చెప్పాను కదా! నెట్‌లో సబ్ కేటగరీస్ వచ్చేసి ఇవన్నీ. లైక్ వైర్, డబ్ల్యూఆర్, ట్రై అండ్ సప్లై 0, సప్లై 1. సో, బేసికల్‌గా మనం వైర్ ఒక్కటే మోర్ ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో మీకు ఒకవేళ ఇది ఫుల్ లెంగ్త్ వీడియో కావాలనుకుంటే ఐ లింక్ థాట్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. యూ కెన్ గో దేర్ చెక్ ఇట్ ఔట్. ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్ ద వైర్. అండ్ దెన్ వెన్ దేర్ ఆర్ మల్టిపుల్ డ్రైవర్స్ మనకి మల్టిపుల్ డ్రైవర్స్ ఉంటే మనం డబ్ల్యూ అండ్ డబ్ల్యూఆర్ ఎక్కువ యూజ్ చేస్తాం. సో, హియర్ ఇఫ్ యూ సీ దిస్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 2 అండ్ గేట్స్ వాడాం. అండ్ ఏబీసీ అనేవి ఇన్‌పుట్స్, వై అనేది అవుట్‌పుట్. సో, ఇఫ్ యూ సీ హియర్ ఈ టీ1 అనేది ఇంటర్మీడియేట్ కనెక్షన్. సో, ఇంటర్మీడియేట్ కనెక్షన్స్ అనేవి మనం ఎప్పుడు ఇన్‌పుట్ పోర్ట్స్ కింద, అవుట్‌పుట్ పోర్ట్స్ కింద మెన్షన్ చేయం. సో, బేసికల్‌గా ఈ ఇంటర్మీడియేట్ కనెక్షన్స్ అన్నీ కూడా వైర్స్‌లోకొస్తాయి. ఓకే. ఆ ఇంటర్మీడియేట్ కనెక్షన్ జస్ట్ అది ఓన్లీ వాల్యూస్‌ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి పంపించాలంటే అది వైర్ కింద వాడతాం. అదే ఒక చోట నుంచి ఇంకొక చోటకి మనం పంపించడం కాకుండా స్టోర్ చేసుకోవాలి అంటే మనం రిజిస్టర్ డేటా టైప్ వాడతాం. సో, ఇక్కడ చూస్తే ఇది మన ఫుల్ యాడర్ యూజింగ్ 2 హాఫ్ యాడర్స్. ఓకే. సో, ఏబీసీఇన్ అనేవి ఇన్‌పుట్స్, సీఔట్ అనేవి అవుట్‌పుట్స్. ఫైన్. నౌ ఇక్కడ చూసుకుంటే మనం ఇంటర్మీడియేట్ కనెక్షన్స్ అన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ మనం వైర్ కింద మెన్షన్ చేస్తాం. ఎందుకు? ఇక్కడ చూస్తే మనం సి అనేది ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ టు డ్రైవ్ ద వాల్యూస్. ఓకే. ఈ పోర్ట్ నుంచి ఈ పోర్ట్‌కి, ఈ పోర్ట్ నుంచి ఈ పోర్ట్‌కి డ్రైవ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాం. సో, అందువలన వీటిని మనం ఏం చేస్తామంటే వైర్స్ కింద కన్సిడర్ చేస్తాం.
ఓకే. నౌ ద ఆపోజిట్ ఆఫ్ వైర్. లైక్ వైర్ ఏం చేస్తుంది? ఒక పోర్ట్ నుంచి ఇంకొక పోర్ట్‌కి డ్రైవ్ చేయడానికి. అలా డ్రైవ్ చేయకుండా ఒక ప్లేస్‌లో స్టోర్ చేయాలి అంటే మనం రిజిస్టర్ డేటా టైప్ యూజ్ చేస్తాం. ఓకే. రిజిస్టర్ డేటా టైప్ కీవర్డ్ వచ్చేసి రెగ్. ఆర్‌ఈజీ. ఓకే. దీని డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఎక్స్. వైర్‌కి జీ డిఫాల్ట్ వాల్యూ. ఓకే. రిజిస్టర్‌కి ఎక్స్ డిఫాల్ట్ వాల్యూ. ఓకే. సో, చెప్పాను కదా! వైర్ అనేది ఒక చోట నుంచి ఇంకొక చోటకి డ్రైవ్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ ఆ వాల్యూని మనం హోల్డ్ చేయాలంటే ఒక పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ వరకు మన దగ్గర ఉండాలి అనుకుంటే, అప్పుడు మనం దాన్ని రిజిస్టర్ డేటా టైప్ కింద పెట్టాలి. నాట్ ద వైర్ డేటా టైప్. ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్. సో, ఇన్ దిస్ రిజిస్టర్ మనకి వేరే సబ్ కేటగిరీస్ ఉంటాయి. లైక్ రెగ్, ఇంటిజర్, రియల్, టైమ్. ఓకే. ఇఫ్ యూ సీ ఇది ఇందులో సేమ్ ఎగ్జాంపుల్ బిఫోర్ ఎగ్జాంపుల్ లాగే. బట్ ఇక్కడ నాకు T1 అనేది కొన్ని వాల్యూస్‌ని హోల్డ్ చేయాలి. సో, మనం ఏం చేసాం దాన్ని T1 కింద కన్సిడర్ చేసాం. ఓకే. నెక్స్ట్ ఇంటిజర్ డేటా టైప్. సో, ఇది కూడా ఒక రకమైన డేటా టైప్. ఇన్ ఆర్డర్ టు గివ్ వాల్యూస్ నంబర్స్‌ని మనం ఒక నంబర్‌ని అసైన్ చేయాలనుకుంటే సో, దాన్ని మనం ఇంటిజర్ కేటగిరీలోకి డిఫైన్ చేస్తాం. ఓకే. ఇంటిజర్ కేటగిరీ వచ్చేసి బై డిఫాల్ట్ 32 బిట్ రిజిస్టర్. ఓకే. డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 32 బిట్. ఓకే. వైర్‌కి ఆహ్, వైర్‌కి, రెజ్‌కి సింగిల్ బిట్. ఓకే. 1 బిట్. బట్ రిజిస్టర్‌కి బై డిఫాల్ట్ 32 బిట్. రైట్. అండ్ దెన్ రియల్ అంటే మనం ఏదన్నా రియల్ నెంబర్స్‌ని స్టోర్ చేయాలనుకుంటే అప్పుడు మనం రియల్ డేటా టైప్‌ని యూజ్ చేస్తాం. ఓకే. దెన్ కమింగ్ టు టైమ్. సో, సిమ్యులేషన్ టైమ్. సో, మనకి ఒక పర్టిక్యులర్ కోడ్ రాసి దాన్ని సిమ్యులేట్ చేస్తున్నప్పుడు అది ఎక్కడ సిమ్యులేట్ అవుతుంది? ఏ టైంలో సిమ్యులేట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ లాజిక్ లేదా ఒక పర్టిక్యులర్ డిస్‌ప్లే స్టేట్‌మెంట్ ఏ టైంలో మనకి డిస్‌ప్లే అవుతుంది? ఏ టైంలో రన్ అవుతుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే బేసికల్‌గా సిమ్యులేషన్ టైమ్ కావాలనుకుంటే మనం ఈ డేటా టైప్ యూజ్ చేస్తాం. ఓకే. సో, డాలర్ టైమ్ అనే సిస్టమ్ టాస్క్‌ని యూజ్ చేసి మనం టైమ్‌ని కనుక్కుంటాం. ఏ సిమ్యులేషన్ టైమ్‌లో ఆ పర్టిక్యులర్ లాజిక్ రన్ అవుతుంది అనేది మనం డిస్‌ప్లే చేస్తది. మనం డాలర్ టైమ్ యూజ్ చేస్తే. ఓకే. సో, ఇది బై డిఫాల్ట్ వచ్చేసి 64 బిట్. ఇంటిజర్ వచ్చేసి 32 బిట్. డాలర్ టైమ్ వచ్చేసి 64 బిట్. ఓకే. సో, చెప్పాను కదా! ఇది జస్ట్ యూజ్డ్ టు సిమ్యులేట్ ద మోడల్. మోడల్‌ని సిమ్యులేట్ చేసి టైమ్‌ని డిస్‌ప్లే చేయడానికి మాత్రమే మనం ఇది యూజ్ చేస్తాం. రైట్ నౌ వెరిలాగ్ స్కేలార్ అండ్ వెక్టార్. సో, వెరిలాగ్ స్కేలార్ అండ్ వెక్టార్ ఏంటంటే బేసికల్‌గా మనం ఆల్రెడీ ముందు డిస్కస్ చేసుకున్నాం. నెట్, రెజ్ అనేవి సింగిల్ బిట్. బట్ అలాగని ఓన్లీ మనం సింగిల్ బిట్స్‌కే వాడలేం. మనం కావాలనుకుంటే విడ్త్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో, ఆ విడ్త్‌ని ఇంక్రీజ్ చేసుకునే ప్రాసెస్‌నే మనం వెక్టార్ రిప్రజెంటేషన్ అంటాం. సో, సింగిల్ బిట్ అయితే దాన్ని స్కేలార్ రిప్రజెంటేషన్ అంటాం. అదే దానికి మాగ్నిట్యూడ్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 బిట్, 6 బిట్ అయితే దాన్ని మనం వెక్టార్ రిప్రజెంటేషన్ అంటాం. సో, ఈ 5 బిట్‌ని మనం ఎలా మెన్షన్ చేయొచ్చు? లైక్ దిస్ ఈజ్ హౌ. ఇది సింగిల్ బిట్స్. ఇక్కడ చూస్తే మనకేమి బిట్స్ లేవు. సో, ఇవి స్కేలార్ రిప్రజెంటేషన్. అదే మనం వైర్‌తో ఇఫ్ యూ సీ హియర్ మనం ఇది కనుక ఇట్లా విడ్త్ కనుక ఇచ్చుకుంటే దీన్ని వెక్టార్ రిప్రజెంటేషన్ అంటాం. నాట్ స్కేలార్ రిప్రజెంటేషన్. బికాజ్ మనం విడ్త్‌ని ఇంక్రీజ్ చేసాము. 0 డౌన్ టు 5 డౌన్ టు 0 అంటే ఇది 6 బిట్. ఓకే. 7 డౌన్ టు 0 అంటే 8 బిట్. సో, ఇన్ దిస్ వే ద విడ్త్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఏబీసీ ఆర్ ఇంక్రీజ్డ్. ఓకే. సో, ఇది అబౌట్ వెక్టర్ అండ్ స్కేలార్ రిప్రజెంటేషన్స్. నౌ కమింగ్ టు అరేస్. అరేస్ అంటే ఏంటి? బేసికల్‌గా మీకు ఆల్రెడీ మనం చూసాం కదా ముందర. లైక్ విడ్త్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా పెట్టాను. ఇంటిజర్ ఓకే. ఏ. సో, ఇది ఏ అనేది ఒక వేరియబుల్. అది ఇంటిజర్ డేటా టైప్. ఫైన్. ఓకే. నౌ ఇలాగే నాకు ఒక 10 వేరియబుల్స్ కావాలి. అన్ని ఇంటిజర్ డేటా టైప్స్ అవ్వాలి. సో, ఇక్కడ ఏమవుతుంది? ఇంటిజర్ ఒకవేళ అది మనం అరేస్ యూజ్ చేసుకోకుండా క్రియేట్ చేయాలంటే లైక్ ఏ1, ఏ2, ఏ3 ఇన్ దిస్ వే సో ఆన్ అప్ టు ఏ10 వరకు మనం డిక్లేర్ చేయాలి. అవునా కాదా? సో, ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్క దాన్ని డిక్లేర్ చేయాలి. సో, ఇట్లా ఇండివిడ్యువల్‌గా ఒకే డేటా టైప్‌లో ఉన్న గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్‌ని మనం డిక్లేర్ చేసే బదులు మనం దాన్ని ఒక అరే ఫార్మాట్‌లో రాయొచ్చు. లైక్ ఎలాగా ఇంటిజర్ ఏ 9 డౌన్ టు 0. సో, ఇలా కనుక రాస్తే అప్పుడేమవుతుంది? ఏ అనేవి 10 ఎలిమెంట్స్ క్రియేట్ అవుతాయి. 10 డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే. దాన్ని మనం అరే అంటాం. ఆర్డర్డ్ లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ అంటే లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ విచ్ ఆర్ హావింగ్ ద సేమ్ డేటా టైప్. ఒకే డేటా టైప్‌లో ఉన్న 10 వేరియబుల్స్‌ని మనం అరేస్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. ఇన్‌స్టెడ్ ఆఫ్ గివింగ్ ఇండివిడ్యువల్లీ నేమింగ్ ఎవ్రీ పర్టిక్యులర్ వేరియబుల్.
ఓకే. సో అగైన్ ఈ ఎరేలో అగైన్ మనకి స్కేలార్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎరే ఉంటుంది, వెక్టార్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎరే ఉంటుంది. సో ఇఫ్ యూ సీ హియర్ ఇక్కడ మనకి రిప్రజెంటేషన్ చూస్తే అది మనకి వెక్టార్ రిప్రజెంటేషన్ కి చాలా క్లోజ్ గా ఉంది. సో మనం ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు, లైక్ ఐదర్ అది అరే రిప్రజెంటేషనా లేక వెక్టార్ రిప్రజెంటేషనా అనేది ఎలా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏ 7 డౌన్ టు 0, దీని అర్థం ఏంటి, దీనికి 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇఫ్ యూ సీ హియర్ ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 4, ఏ ఆఫ్ 5, ఏ ఆఫ్ 6, ఏ ఆఫ్ 7 ఇవి ఎలిమెంట్స్. ఓకే, సో మనం ఒక ఎరే రిప్రజెంటేషన్ చేస్తున్నామంటే దానికి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ప్రతి ఎలిమెంట్ కూడా ఓన్లీ 1 బిట్నే హోల్డ్ చేయగలదు. ఎందుకని, బికాజ్ ఇక్కడ మనం ఏమి విత్ డిక్లేర్ చేయలేము కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని మనం 1 డౌన్ టు 0, ఏ 7 డౌన్ టు 0 అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇవి 8 ఎలిమెంట్స్ క్రియేట్ అయినాయి. ప్రతి ఎలిమెంట్ ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ 2 బిట్స్ ని హోల్డ్ చేయగలదు, లైక్ ఇన్ దిస్ వే. ఇలాగ 2 ఎలిమెంట్స్. అదే ఇక 2 డౌన్ టు 0 అంటే అప్పుడు అది 3 ఎలిమెంట్స్ ని హోల్డ్ చేయగలదు. సో ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అంత ఇక్కడ విడ్త్ పెంచుకోవచ్చు. సో ఇక్కడ విడ్త్ పెంచితే దీన్ని వెక్టార్ రిప్రజెంటేషన్ అంటారు. ఇక్కడ దానికి రిప్రజెంటేషన్ ఇస్తే అది ఎరే రిప్రజెంటేషన్. ఓకే, సో ఎరేకి వెక్టార్ కి డిఫరెన్స్ ఏంటంటే, వెక్టార్ అనేది ఒకే సింగిల్ ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ ఎన్ బిట్స్ వైడ్ ఉంటే దాన్ని వెక్టర్ అంటారు. అదే ఎరే అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ ఎయిదర్ 1 బిట్ ఆర్ ఎన్ బిట్, లైక్ ఇఫ్ యూ సీ హియర్ ఎయిదర్ 1 బిట్ ఆర్ ఎన్ బిట్స్ రిప్రజెంటేషన్ లో ఉంటే దాన్ని ఎరే రిప్రజెంటేషన్ అంటారు. అంటే ఇక్కడ మొత్తం 8 ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ వెక్టార్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి, ఒక సింగిల్ ఎలిమెంట్. ఓకే, ఏ ఆఫ్ 5 అనేది వెక్టార్ రిప్రజెంటేషన్. ఓకే, సింగిల్ ఎలిమెంట్ విత్ 3 బిట్ వైడ్. అరే అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ విత్ ఎయిదర్ 1 బిట్ ఆర్ మల్టిపుల్ బిట్స్ వైడ్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను అరే రిప్రజెంటేషన్ వెక్టార్ రిప్రజెంటేషన్ కి మధ్య డిఫరెన్స్. సో అగైన్ ఇన్ పర్టికులర్ వెరిలాగ్ మనకి రకరకాల డిమెన్షన్స్ లో అరేస్ ఉంటాయి, లైక్ 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్ అరేస్. ఓకే, వీటికి సంబంధించి రిప్రజెంటేషన్స్ ఇవి ఎగ్జాంపుల్స్. మీరు ఈ వీడియోని పాజ్ చేసి జస్ట్ ఒకసారి ఎగ్జాంపుల్స్ మీకు కావాలనుకుంటే నోట్ చేసుకోవచ్చు. రైట్, సో ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఈ రిప్రజెంట్ చేసిన అరేలోకి మనం ఏదైనా ఒక వాల్యూ అసైన్ చేయాలనుకుంటే దాన్ని మనం ఇలా అసైన్ చేస్తాం. ఓకే, దాని ఎలిమెంట్ యొక్క మెమరీ లొకేషన్, దాంట్లోకి ఏ వాల్యూ ఇవ్వాలనుకుంటున్నామో ఆ వాల్యూ. ఓకే, ఈ విధంగా మనం వాల్యూస్ని అసైన్ అంటే దాంట్లోకి మనం వాల్యూస్ని ఈ విధంగా పెడతాం. ఓకే, సో ఇవి కూడా ఎగ్జాంపుల్స్, మీరు పాజ్ చేసి వీడియోని కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ పింగ్ మీ ఇన్ ఎనీ ఆఫ్ మై సోషల్ మీడియా హ్యాండిల్స్. రైట్, సో మనం ఇప్పటి వరకు కొన్ని సింటాక్సెస్ చూసాము అండ్ వెక్టర్స్, ఎరేస్ ఇవన్నీ చూసాము. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ద వెరిలాగ్ మాడ్యూల్, సో సింటాక్సెస్ తెలిసినాయి కనుక మనం మాడ్యూల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇంకా ఏం కావాలి మనకు మాడ్యూల్ క్రియేట్ చేయడానికి. సో మాడ్యూల్ తెలుసుకున్నాం, మాడ్యూల్ నేమ్ అంటే ఏంటో తెలిసింది, అండ్ నెక్స్ట్ ఇన్స్టాన్షియేషన్స్ అంటే ఏంటో తెలిసినాయి. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను, లైక్ వీ కెన్ హ్యావ్ డిఫరెంట్ మోడలింగ్ స్టైల్స్, లైక్ గేట్ లెవెల్ మోడలింగ్ కానీ, బిహేవియర్ లెవెల్ మోడలింగ్ కానీ, డేటా ఫ్లో మోడలింగ్ కానీ, ఇదంతా లాజిక్ కి సంబంధించింది. సో ఇన్ బిట్వీన్ ద లాజిక్ అండ్ మాడ్యూల్ నేమ్ వీఆర్ హ్యావింగ్ ద పోర్ట్స్. రైట్, పోర్ట్ డిక్లరేషన్స్. పోర్ట్స్ అంటే ఏంటి, అసలు అవి ఎలా డిక్లేర్ చేయాలి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. రైట్, సో పోర్ట్స్ లో మనకి వెరిలాగ్ లో 3 కైండ్స్ ఆఫ్ పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి ఇన్పుట్, అవుట్పుట్, ఇన్ అవుట్. ఓకే, సో ఇన్పుట్ పోర్ట్ అంటే 1 డైరెక్షన్, ఇన్పుట్ డైరెక్షన్, అవుట్పుట్ డైరెక్షన్, బై డైరెక్షనల్. సో మనం ఈ పోర్ట్స్ ని ఎలా డిక్లేర్ చేయొచ్చు, దానికి కూడా కొన్ని సింటాక్సెస్ ఉన్నాయి. ఏంటి, యు సీ హియర్ మాడ్యూల్ నేమ్. అండ్ ఇక్కడ మనం పోర్ట్స్, మనం డిజైన్ లో ఏ పోర్ట్స్ వాడుతున్నామో వాటి నేమ్స్ మెన్షన్ చేసి అది ఇన్పుట్ పోర్టా అవుట్పుట్ పోర్టా అనేది మాడ్యూల్ లోపల డిక్లేర్ చేయొచ్చు. ఆర్ మనం డైరెక్ట్ పారాంథసిస్ లోనే డైరెక్ట్ నేమ్ తో పాటు, లైక్ ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి ఏబిసి నేమ్స్ తో పాటు వాటి డైరెక్షన్స్ కూడా ఇక్కడే మనం రిప్రజెంట్ చేసేయచ్చు. ఓకే, బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రెండు కలపకూడదు. అంటే
దీన్ని కూడా మనం 2 చేసేయకూడదు. లైక్ ఇక్కడే మనం పోస్ట్ డిక్లేర్ చేసి అండ్ ఇన్‌సైడ్ కూడా మనం పోస్ట్‌ని డైరెక్షన్స్ డిక్లేర్ చేయకూడదు. ఓకే. పోర్ట్స్ అయితే డిక్లేర్ చేయాలి. బట్ పోర్ట్ డైరెక్షన్స్ అనేది ఏదో ఒక ప్లేస్‌లోనే ఎయిదర్ ఇన్‌సైడ్ ద మాడ్యూల్ డిక్లేర్ చేయొచ్చు లేదా వితిన్ పారాంథసిస్ మనం డిక్లేర్ చేయొచ్చు. ఓకే. అది ఇంపార్టెంట్ ఇక్కడ మీరు కన్సిడర్ చేయాల్సింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ పోర్ట్ కనెక్షన్. లైక్ పోర్ట్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ వెరీలోగ్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు ఆల్రెడీ వీఎల్ఎస్ఐ డిజైన్ ఫ్లోలో చెప్పాను. వెరిఫికేషన్ ఇంజినీర్ ఏం చేస్తారు? మనకి ఆర్టీఎల్ కోడ్‌కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్‌పుట్‌ని పంపిస్తారు. పంపించడం అంటే ఏంటి? మనకి ఇక్కడి నుంచి కొన్ని స్టిమ్యులస్ పంపిస్తారు. ఓకే. అది అక్కడికి ఎట్లా రీచ్ అవుతుంది అంటే దానికి టెస్ట్ బెంచ్ కోడ్‌కి, ఆర్టీఎల్ కోడ్‌కి కనెక్షన్ ఉండాలి. ఎట్లా కనెక్ట్ చేస్తాం? బై యూజింగ్ దిస్ పోర్ట్ కనెక్షన్ రూల్స్. సో, బేస్డ్ ఆన్ ద పోర్ట్ కనెక్షన్ రూల్స్ ఓన్లీ మనకి ఆ కనెక్షన్స్ లైక్ టెస్ట్ బెంచ్ నుంచి ఆర్టీఎల్ కోడ్‌కి కనెక్షన్ ఉంటుంది. ఓకే. సో, మనకి హార్డ్‌వేర్‌లో అయితే మనకి ఏదైనా ఒక పోర్ట్ కనెక్ట్ చేయకూడదు అనుకుంటున్నాం అంటే దాన్ని జస్ట్ ఎంప్టీగా వదిలేస్తాం. అలాగే మనకి కోడింగ్‌లో కూడా మనం ఏదైనా ఒక పోర్ట్‌ని అన్‌కనెక్టెడ్‌గా ఉంచాలి అనుకుంటే ఆ పర్టిక్యులర్ పోర్ట్‌ని మనం స్పేస్‌తో వదిలేయొచ్చు. సో, మనం పోర్ట్స్ మధ్యన ఒకవేళ స్పేస్ ఇచ్చామంటే అది సిమ్యులేటర్ ఓకే. అది కనెక్టెడ్ పోర్ట్ అని కన్సిడర్ చేసుకుంటా. సో, ఇఫ్ యూ సీ హియర్ ఇది ఫుల్ యాడర్ కోడ్. ఓకే. కనెక్ట్ చేయడం. సో, ఇక్కడ యాక్చువల్‌గా సీఔట్ ఉండాలి. సో, నేను సీఔట్‌ని దేనికి కనెక్ట్ చేయకూడదనుకుంటున్నాను. సో, అప్పుడేం జేస్తాను, దాన్ని జస్ట్ ఎంప్టీగా వదిలేస్తాను. ఓకే. అది ఎర్రర్ కింద ఏం కనిపియదు. ఇక్కడ ఇది చెప్తుంది. ఈ వైట్ స్పేస్ ఇదే ఎక్కడివ్వాలి, ఎక్కడివ్వకూడదు అనేది తెలియాలి. ఓకే. అవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రైట్. సో, ఇది పోర్ట్ కనెక్షన్ అంటే. సో, ఈ కనెక్షన్ చేసే ముందు ఫస్ట్ డిక్లేర్ చేయడం ఒకటి, దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అలాగే కనెక్ట్ చేయడానికి కూడా కొన్ని వేస్ ఉన్నాయి. ఓకే. సో, మనం పోర్ట్ కనెక్షన్స్ అనేవి 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఆర్డర్‌లో చేయొచ్చు. 2 నేమ్ ద్వారా చేయొచ్చు. లైక్ ఎలా అంటే ఈ 2 ఎగ్జాంపుల్స్ చూడండి ఇక్కడ. ఓకే. ఇక్కడ ఇది నా ఆర్టీఎల్ కోడ్. ఓకే. ఇది నా టెస్ట్ బెంచ్ కోడ్. ఓకే. దాన్ని కనెక్ట్ చేస్తున్నాను. ఓకే. అంటే నా పోర్ట్స్‌ని కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసినప్పుడు మీరిక్కడ చూస్తే బై ఆర్డర్‌లో చేయాలంటే ఏంటంటే ఆర్టీఎల్‌లో ఏ ఆర్డర్‌లో అయితే మనం డిక్లేర్ చేసామో అదే ఆర్డర్‌లో మనం కనెక్ట్ చేయాలి. అప్పుడేమవుతుంది? సో, ఇదే ఆర్డర్‌లో మనం కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఏ అనేది ఎస్ఐజీఏకి, బి అనేది అవుట్‌పుట్‌కి. అలాగే ఇక్కడ మనకి కనెక్ట్ అవుతాయి. అంటే మనం ఆర్డర్‌లో చేసినప్పుడు. ఇదే అంటే ఏంటి ఇక్కడ ఇన్‌పుట్‌కి కనెక్ట్ అయింది. అవుట్‌పుట్‌కి కనెక్ట్ అయింది. ఫైన్. ఇదే మనం ఔట్ ఆఫ్ ఆర్డర్ చేసామనుకోండి లైక్ ఎస్ఐజీఏ చేస్తే అదేమీ చూపించదు. బట్ ఏమవుతుంది? అవుట్ అనేది ఏకి కనెక్ట్ అవుతుంది. ఏ అనేది బికి. సో, అవుట్‌పుట్ కనెక్ట్ అవుద్ది. అవుట్‌పుట్ ఇన్‌పుట్‌కి కనెక్ట్ అవుద్ది. సో, అప్పుడేమవుతుంది? మొత్తం వాల్యూస్ అన్నీ తారుమారైపోతాయి. సో, ఇలాంటి ఎర్రర్స్‌ని అవాయిడ్ చేయడానికి మనం ఫస్ట్ కన్సిడర్ చేయాల్సింది మనం ఎలా కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం? ఆర్డర్‌లో కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నావా? నేమ్‌లో కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నావా? లైక్ ఎందుకంటే నేమ్‌లో కనెక్ట్ చేసేటట్టయితే ఆర్డర్ ఫాలో అవ్వక్కర్లేదు. ఆర్డర్‌లో ఫాలో అయ్యేటట్టయితే నేమ్‌ని కన్సిడర్ చేయక్కర్లేదు. ఏదో ఒకటి చేసుకుంటే సరిపోద్ది. సో, ఇది బై ఆర్డర్ కనెక్ట్ చేయాలంటే. బై నేమ్ అంటే ఏంటంటే జస్ట్ వీటి 2 నేమ్స్ ఇచ్చేస్తాం. ఓకే. ఆర్టీఎల్ నేమ్ డాట్ ఏ ఆఫ్ ఎస్ఐజీఏ. సో, ఏమవుతుంది? ఏది ఎస్ఐజీకి కనెక్ట్ అవుతుంది. బిది అవుట్‌కి కనెక్ట్ అవుతుంది. సో, ఇక్కడ చూస్తే మనం ఆర్డర్ మార్చాము ఇక్కడ. ఓకే. ఈ 2 కంటిన్యూస్ ఆర్డర్. బట్ ఇది ఫ్లిప్ ఫ్లాప్డ్ ఆర్డర్. ఆర్డర్ మార్చినా సరే మనం ఆల్రెడీ నేమ్ మెన్షన్ చేస్తున్నాం. బిని అవుట్‌పుట్‌కి కనెక్ట్ చేయమని మనం చెప్తున్నాం. సో, ఆల్రెడీ మనం మెన్షన్ చేసేసాం గనక నేమ్స్ అది ఆర్డర్‌ని కన్సిడర్ చేయదు. బట్ ఇక్కడేంటి మనం ఎలాంటి నేమ్స్ మెన్షన్ చేయలేదు. సో, వి నీడ్ టు ఫాలో ద ఆర్డర్ హియర్. క్లియర్. ఇది పోర్ట్ కనెక్షన్ బై ఆర్డర్స్. నౌ కమింగ్ టు టెస్ట్ బెంచ్. సో, రైటింగ్ ఎ టెస్ట్ బెంచ్ ఇన్ వెరిలాగ్. మనం వెరిలాగ్‌లో టెస్ట్ బెంచ్ ఎలా రాస్తాం? లైక్ ఇప్పటి వరకు మనం ఆర్టీఎల్ కోడ్‌లో ఎలా రాస్తాం? ఏం సింటాక్స్ అని చూస్తాం. సో, సిమిలర్ టు ఆర్టీఎల్ టెస్ట్ బెంచ్ కూడా కంప్లీట్‌గా సేమ్ ఆర్టీఎల్‌కి. జస్ట్ లైక్ మనం ఎలా రాస్తున్నామో మాడ్యూల్, ఎండ్ మాడ్యూల్‌లోనే టెస్ట్ బెంచ్ కోడ్ అంతా కూడా రాస్తాం. ఓకే. సో, అసలు ఈ టెస్ట్ బెంచ్ అంటే ఏంటి? సో, ఇన్ ఆర్డర్ టు చెప్పాను కదా! ఆల్రెడీ ఆర్టీఎల్ డిజైనర్ ఒక కోడ్‌ని డిజైన్ చేస్తారు. సో, ఆ కోడ్‌ని వెరిఫై చేయడానికి మనకొక ఎన్విరాన్మెంట్ కావాలి. దాన్నే మనం ఏమంటామంటే టెస్ట్ బెంచ్ అంటాం. సో, ఇక్కడ ఈ టెస్ట్ బెంచ్‌లో ఏం చేస్తాం మనం? డీయూటీ అంటే మన ఆర్టీఎల్ కోడ్. డిజైన్ అండర్ టెస్ట్ డీయూటీ అంటే. సో, ఈ టెస్ట్ బెంచ్‌ని డీయూటీకి కనెక్ట్ చేస్తాం. దేని ద్వారా కనెక్ట్ చేస్తాం? ఇంటర్ఫేస్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా
టెస్ట్ బెంచ్ని డియూటీ కనెక్ట్ చేసి దెన్ మన టెస్ట్ బెంచ్ ద్వారా కొంత స్టిమ్యులస్ అంటే ఏంటంటే సమ్ గ్రూప్ ఆఫ్ డేటా లైక్ 1011 1100 సో ఇన్ దిస్ వే మనం 3 kinds ఆఫ్ ఇన్పుట్ని 3 different స్టిమ్యులస్ని మనం మన డియూటీకి పంపిస్తాం. సో ఈ డియూటీ లాజిక్ ఉంటుంది కదా డియూటీలో, అందులో అది వర్కౌట్ అయ్యి మనకి మానిటర్ ద్వారా మనకి కంటిన్యూస్గా మన ఇన్పుట్స్ ఏవైతే పంపిస్తున్నామో దానికి ఎలాంటి అవుట్పుట్స్ వస్తున్నాయి అనేది మనకి కంటిన్యూస్గా మానిటర్ చేసి మనకి చూపిస్తుంది. ఓకే. సో బేసికల్గా ఇది అవుతుంది వెరిలాగ్ టెస్ట్ బెంచ్లో. సో స్టిమ్యులస్ వెరిఫికేషన్ ఇంజనీర్ స్టిమ్యులస్ ఇస్తారు, అది మన డిజైన్ అండ్ టెస్ట్ నథింగ్ బట్ మన ఆర్టీఎల్ కోడ్లో వెళ్తుంది. అండ్ ఆర్టీఎల్ కోడ్లో మొత్తం వర్కింగ్ అంతా జరిగి దెన్ మనకి అవుట్పుట్ రూపంలో మానిటర్ కింద లేదంటే స్కోర్ బోర్డ్లోని ఇలా రకరకాల కాంపనెంట్స్లో మనం చూడొచ్చు. సో ఇది మన వెరిలాగ్ టెస్ట్ బెంచ్. ఓకే రైట్. సో ఇలా రాస్తాం లైక్ టెస్ట్ బెంచ్ చెప్పాను కదా, స్టిమ్యులస్ అనేవి ఇలా పాస్ చేస్తాం లైక్ 000 001 010. సో ఇలాగా మాక్సిమం ఎన్ని సెనారియోస్ ఉంటే అన్ని సెనారియోస్ మాన్యువల్గానే మనం ఇన్పుట్స్ని సెండ్ చేయాలి. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ వెరిలాగ్ దాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఎలాంటి ఈ స్టిమ్యులస్ని ఇచ్చినా ఆ స్టిమ్యులస్ అంతా మనకి నోన్గా మాన్యువల్గా కనెక్ట్ చేయాలి, సెండ్ చేయాలి. ఓకే. సో దిస్ ఈస్ ద థింగ్ ఫర్ టెస్ట్ బెంచ్. సో ఇలా రాస్తాం కోడ్. లైక్ ఇఫ్ యూ సీ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైతే ఇన్పుట్ కింద డిరెక్షన్ కింద మెన్షన్ చేస్తామో అవన్నీ రిచ్ డేటా టైప్లో ఉండాలి. ఏదైతే అవుట్పుట్ అనుకుంటామో అదంతా వైర్ డేటా టైప్లో ఉండాలి. సో ది రీజన్ ఎందుకు ఇలాగే ఉండాలి అనేది రీజన్ నేను ఆల్రెడీ వెరిలాగ్ టెస్ట్ బెంచ్ హౌ టు రైట్ ద వెరిలాగ్ టెస్ట్ బెంచ్ అనే కోడ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ పింగ్ మీ. రైట్. సో కాంబినేషనల్ సర్క్యూట్స్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్ లైక్ టెస్ట్ బెంచ్ కాంబినేషనల్ సర్క్యూట్స్ రాసేటప్పుడు ఒకలా రాస్తాం, సీక్వెన్షియల్ సర్క్యూట్స్ రాసేటప్పుడు ఒకలా రాస్తాం. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాంబినేషనల్ సర్క్యూట్స్లో మనం క్లాక్ని కన్సిడర్ చేయం, బట్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్లో మనకు మ్యాండేటరీగా క్లాక్ ఉండాలి. సో మనం టెస్ట్ బెంచ్లోనే క్లాక్ని జనరేట్ చేస్తాం. ఓకే. సో సీక్వెన్షియల్ సర్క్యూట్స్ మనం టెస్ట్ బెంచ్ కూడా సీక్వెన్షియల్ సర్క్యూట్కి డిజైన్ చేసేలా ఉంటే అప్పుడు మనం క్లాక్ని జనరేట్ చేయాలి. ఓకే. సో క్లాక్ని జనరేట్ చేయడానికి ఒక బ్లాక్ ఇంకొకటి ఎక్స్ట్రా అవుతుంది, లేదంటే మ్యాక్సిమం అంతా కామన్ ఫర్ బోత్ కాంబినేషనల్ అండ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్. నౌ కమింగ్ టు లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. లైక్ ఫస్ట్ మనం డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ చూసుకున్నాం ఆల్రెడీ. సో ఇందులో స్విచ్ లెవెల్ వచ్చేసి లోయెస్ట్ లెవెల్, బిహేవియర్ లెవెల్ వచ్చేసి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అని చెప్పాను. సో వై? ఓకే. సో బేసికల్‌గా స్విచ్ లెవెల్ అనేది మనం వెరిలాగ్ హెచ్‌డిఎల్‌లో కన్సిడర్ చేయం. ఓన్లీ గేట్ లెవెల్‌లో స్ట్రక్చర్ లెవెల్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో అందుకనే మనకి గేట్ లెవెల్ ఆర్ స్ట్రక్చర్ లెవెల్‌ని లోయెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అని అన్నాం. సో బేసికల్‌గా వెరిలాగ్‌లో గేట్ లెవెల్ వచ్చేసి లోయెస్ట్ లెవెల్ అండ్ బిహేవియర్ లెవెల్ వచ్చేసి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. సో నెక్స్ట్ క్లాస్‌లో మనం ఈ పర్టిక్యులర్ అబ్స్ట్రాక్షన్ గురించి అండ్ అలాగే సమ్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ లైక్ కంపైలర్ డైరెక్టివ్స్, సిస్టమ్ వెరిలాగ్ రీజియన్స్ వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసాం. సో దాట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ద వీడియో and hit on the notification bell also. Also follow me on all my social media handles. That is all. Thank you.